హలో మై డియర్ వ్యూవర్స్, ఐఎమ్ విశ్వనాథ్ విశ్వ రివ్యూస్. ఒక దశకంలో ఒకవైపు మణిరత్నం, ఇంకోవైపు శంకర్, ఇటు తెలుగులో రామ్ గోపాల్ వర్మ, కృష్ణవంశీ, ఇలా ఎవరికి వారు విభిన్నమైన చిత్రాలను డిఫరెంట్ టేకింగ్తో జనాల నాడి పట్టేసినట్టే కనిపించారు. అయితే అందులో ప్రత్యేకమైనటువంటి వాడు మణిరత్నం సున్నితమైన కథాంశాలు ఎన్నుకొని జనాన్ని ఆకట్టుకునే సినిమాలు కూడా తీశాడు. అసలు అలాంటి కథలు, అలాంటి అంశాలు ఇంకొకరైతే టచ్ కూడా చేయరు. అలాంటి సబ్జెక్టులు తీసుకునే ఆయన అద్భుతమైన చిత్రాలే తీశాడు. అందులో ఒకటి అంజలి అనే సినిమా కూడా. అసలు ఆ కథ ఆయనకి ఎలా తట్టిందో ఇప్పటికే ఆశ్చర్యం వేస్తుంది. బహుశా గీతాంజలి హ్యాంగ్ ఓవర్ ఏమో తెలియదు కానీ అయినా కాకపోయినా అంజలి సినిమా మాత్రం ఓ గొప్ప సినిమా. ఇంతమంది పిల్లలతో సినిమా తీయటం సాధారణమైన విషయం కాదు. ఈ సినిమా అనగానే మనకు గుర్తొచ్చే సినిమా 1960లో వచ్చిన పిల్లలు తెచ్చిన చల్లని రాజ్యం. అది కూడా డబ్బింగ్ సినిమాయే. అయితే ఈ అంజలి సినిమా ఘర్షణ సినిమా లాగానే డబ్బింగ్ సినిమా అనే అనిపించదు, డైరెక్ట్ టేక్ అనే అనిపిస్తుంది. ఒక దురదృష్టవంతురాలైన బిడ్డ కథ ఇది. బిడ్డలు ఎలాంటి మానసిక శారీరక వైకల్యం లేకుండా పుట్టడం కూడా అదృష్టమే. చాగంటి కోటేశ్వరరావు గారు తన ప్రవచనాలతో చెబుతూ ఉంటారు, అన్ని అవయవాలతో మనల్ని దేవుడు సరిగ్గా పుట్టించినందుకు మనం ఆ భగవంతునికి కృతజ్ఞతలై ఉండాలి అంటాడు. కోర్స్ భగవంతుడితో పాటు మన తల్లిదండ్రులు కూడా అని నేను అంటాను. ఓ జంటకు 2 పిల్లలు. తర్వాత మానసిక వైకల్యంతో ఒక బిడ్డ జన్మిస్తుంది. ఆ బిడ్డ చనిపోయిందని భార్యకు చెప్పి రహస్యంగా పెంచుతూ ఉంటాడు భర్త. అపార్థం చేసుకున్న భార్యకు తప్పనిసరి పరిస్థితుల్లో నిజం చెప్పి ఆ బిడ్డ అంజలిని ఇంటికి తెచ్చుకుంటారు. మొదట్లో ఇంట్లో ఉన్న కూతురే అంజలిని చెల్లెలిగా స్వీకరిస్తడానికి టైం పడుతుంది. ఆ తర్వాత ఆ కాలనీలో పిల్ల సైన్యం కూడా అంజలిని తమ జట్టులో కలుపుకుంటారు. సినిమా క్లైమాక్స్ లో అంజలి మరణం అందరినీ కలిచివేస్తుంది. ప్రేక్షకులు కూడా భారమైన హృదయాలతో థియేటర్ల నుండి బయటకు వస్తారు. నటన పరంగా ప్రతి ఒక్కరిని మెచ్చుకోవలసిందే. ముందుగా అంజలి పాత్రధారి బేబీ శ్యామిలిని, ఆ తర్వాత అంజలి అన్న అక్కలుగా నటించిన రోజారమణి కుమారుడు తరుణు, శృతిలను మెచ్చుకోవాలి. ముగ్గురు అత్యద్భుతంగా నటించారు. ఆ తర్వాత పిల్లలను అందరినీ, సినిమాలో పాటలన్నీ పిల్లల మీదలే, పెద్ద ఆరిందాల్లాగా అనిపించారు. వీళ్ళందరి చేత డాన్సించవలసిన డాన్స్ మాస్టర్ సుందరాన్ని, దర్శకుడు మణిరత్నాన్ని అభినందించాలి. తల్లిదండ్రులుగా రఘువరను, రేవతిలు చాలా గొప్పగా నటించారు. ముఖ్యంగా ఎమోషనల్ సీన్లలో అత్యద్భుతంగా నటించారు. ఇతర పాత్రల్లో ప్రభు, జనకరాజు, శాంతిప్రియ, ప్రదీప్ శక్తి, చారుహాసను, శరణ్య తదితరులు నటించారు. వీరందరినీ కాసేపు ఉండే పాత్రలే. సినిమా అంతా తల్లిదండ్రులు పిల్లల మీదే నడుస్తుంది. ఇళయరాజా సంగీత దర్శకత్వంలో పాటలన్నీ చాలా శ్రావ్యంగా ఉంటాయి. అంజలి పాట సూపర్ హిట్ సాంగ్. తెలుగు పాటల అనువాదం రాజశ్రీ చేశారు. ఆయనకు కొట్టిన పిండేగా. బాలసుబ్రహ్మణ్యము, జానకమ్మ, అనితారెడ్డి, జూనియర్ సింగర్లు చాలా మంది పాటల్ని శ్రావ్యంగా పాడారు. తమిళంలో ఈ సినిమాకు జాతీయ, రాష్ట్ర స్థాయిలలో అవార్డుల వర్షం కురిసింది. సినిమా ఎక్స్ప్రెస్ అవార్డులు కూడా. 14వ అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రదర్శించబడింది. ఆస్కార్ అవార్డుకు నామినేట్ అయింది. సినిమా యూట్యూబ్ లో ఉన్నప్పటికీ ప్రతి సినిమా లవర్ చూడవలసిన సినిమాగా దీన్ని మనం చెప్పుకోవచ్చు. ముఖ్యంగా పిల్లలకు చూపాలి. ఒకప్పుడు స్కూల్ పిల్లల కోసం ఆదివారాలు స్పెషల్ షోలు వేసేవారు. ఇప్పుడు చాలా స్కూల్స్ లో థియేటర్లు ఉంటున్నాయి కాబట్టి స్కూల్స్ లోనే వేయవచ్చు. వైకల్యం ఉన్న పిల్లల విషయంలో ఉదారంగా ఉండాలనే సందేశం పిల్లలకు వెళుతుంది. ఇలాంటి సినిమా మరొక్కసారి రాదు అన్నంత గొప్పగా మణిరత్నం గారు సినిమాను తీసిపెట్టారు. అటు పిల్లలు, ఇటు పెద్దలు అందరినీ ఒక రకమైనటువంటి దుఃఖసాగరంలో ముంచేటటువంటి అంజలి నటన అద్భుత. అయినప్పటికీ పిల్లల పట్ల పెద్దలు గాని, సాటి పిల్లలు గాని, చుట్టుపక్కల వాతావరణం గాని ఎలా ఉండాలనే దాని మీద ఒక పాఠ్యాంశం లాగా గొప్ప సినిమాగా ఉంటుంది ఈ అంజలి. ఈ అంజలి మీద దూగిపర్తి సుబ్రహ్మణ్యం గారు ఇచ్చినటువంటి రివ్యూ చాలా చూడముచ్చటగా ఉంది. సో ఫ్రెండ్స్, అంజలి సినిమా యూట్యూబ్ లో ఉందని కాకుండా ఆ రివ్యూని మన ఛానల్లో చూసి మీరు సబ్స్క్రైబ్ చేసుకొని ఆ అంజలికి సంబంధించి మీ అభిప్రాయాన్ని మా కామెంట్ రూపంలో తెలియజేస్తే సంతోషిస్తాము. థ్యాంక్ యూ. ఐఎమ్ విశ్వనాథ్ విశ్వ రివ్యూస్.